శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన ప్రభు అయిన యేసయ్య నామంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, ఈ వాగ్దాన సందేశ స్వస్థత కూడికలోనికి వచ్చి ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. అమ్మా, మీ అందరికీ వందనాలు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రాలు. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా చూస్తూనే ఎంతో త్వరగా ఈ 2025వ సంవత్సరంలో గడిచిన 6 నెలలు గతించిపోయాయి. జనవరి 1 ఎప్పుడు వచ్చినట్లుగా మీకు అనిపిస్తూ ఉంది. నిన్న కాక మొన్న వచ్చినట్లుగా హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. అప్పుడే అర్ధ సంవత్సరం ఏమైపోయింది, కంప్లీట్ అయ్యింది. ఇక మరొక అర్ధ సంవత్సరం, అనగా ఓ రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి ఎక్కడున్నాము అని అంటే మధ్యలో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం? హబక్కుకు ప్రార్థన చేస్తూ, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను మా జీవితాల్లో నూతన పరచండి అని ప్రార్థన చేశాడు. ఏమి జరుగుచుండగా? సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు మన జీవితాల్లో కార్యాలను నూతన పరచాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరానికి మన మధ్యలో ఉన్నాము గనుక 6 మాసాలు గతించిపోయాయి. ఈ 6 నెలలుగా దేవుడు ఎంతగానో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఎన్నో అపాయాలలో నుండి, విపత్తుల్లో నుండి ప్రభు మనలను తప్పించారు. ఎన్నో మేలులు మన బ్రతుకుల్లో చేశారు. కాబట్టి కృతజ్ఞులమై ఈ ప్రార్థన చేద్దాం. దేవా, 6 మాసాలు గతించి ఉండగా మిగిలినటువంటి 6 నెలలలో మీ కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నూతన పరచండి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం అలా అడిగితే, మనం ఆరాధించేటువంటి దేవుడికి ఏమి ఇష్టం అంటే సమస్తాన్ని ఏం చేయడం ఇష్టం అంటే ఆయనకి నూతనం చేయడం. ప్రకటన గ్రంథములో ఉంటుంది, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎలా చేస్తారైనా? ప్రతిదాన్ని కూడా క్రొత్తగా చేయడం దేవుడికి ఇష్టం. కాబట్టి అలాగున్న మిగిలి ఉన్న దినాలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి యాక్చువల్గా ఈ వాగ్దాన సందేశ కూడిక సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల మంగళవారం వచ్చింది కనుక ఎలాగైనా సరే ఉదయకాలం ఈ కూడికను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఈ స్వస్థత కూడికలోనే కలుపుకుని చాలామంది మరి నూతనంగా మీరు దేవుని సన్నిధికి వచ్చారు, ప్రభు సన్నిధిని ప్రేమించి. అలాగే పాతవారు ఆల్రెడీ వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏంటి అని అంటే, సరేలే వాగ్దానం ఆల్రెడీ ఏంటో మనము చూసేసాం, మనకు తెలియంది ఏమీ లేదు కదా, మరలా అన్నీ కలుపుకొని పాస్టర్ గారు ఎలాగైనా ఆదివారము ఆ యొక్క మరి ఆహారము ఇది కలిపి మొత్తం అంతా వడ్డిస్తారు ఇంకప్పుడు అని కొంతమంది మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏమండి, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదమైన ఆత్మీయ ఆహారమైన ఇప్పుడే మాట్లాడుకున్నాం, అది ఎప్పటికప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఎప్పటిదప్పుడే. హల్లెలూయా. ఏ రోజు మన్నా ఆ రోజే తినాలట. కానీ మన వాళ్ళకి కాస్త జాగ్రత్త ఎక్కువ కాబట్టి కాస్త పొద్దునకి దాద్దాం, ఎందుకంటే లేవగానే కొంచెం మనకి ఏదోటి వెయ్యాలి లోపల, అందుకని చెప్పి మన వాడు షాపుకి వెళ్ళి తెచ్చే టైం అయిపోద్దేమో అనుకుని కాస్త బాక్సుల్లో పెట్టి డబ్బాల్లో పెట్టి దాచేవాళ్ళు ఉంటారు కదండి చాలామంది, అలాగా దాచారటండి. పొద్దున తీరా ఓపెన్ చేసి చూస్తే అవన్నీ కూడా లోపల నుంచి ఏమొస్తుంది, మన్నాలో నుండి పురుగు పట్టేసి. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు ఫ్రెష్గా తాజాగా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన వాత్సల్యం, ఆయన మాటలు మనకిస్తూ ఉన్నప్పుడు చక్కగా మనం కూడా దాని కొరకు మనము ఆశపడాలి తప్ప ఆ తర్వాత చూద్దాంలే అని అంటే ఏమండి ఏం చెప్పలేనటువంటి పరిస్థితులు. ఏమండి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు, సమయాలు ఎప్పటికప్పుడే జ్ఞానము కలిగిన వారముగా సద్వినియోగము చేసుకుందుముగాక. ఇక నేరుగా వాగ్దాన సందేశంలోనికి వెళదాం. ఈ నెల
ఈ 7వ నెలకి దేవుడు మనలను ప్రేమించి దైవ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఇప్పటికే మీరు ఈ గడిచినటువంటి దినములలో లేక మాసములలో ఒక్కొక్క వాగ్దానము ద్వారా మమ్మల్ని మీరు దర్శిస్తూ వచ్చారు, దీవిస్తూ వచ్చారు. మరి అయ్యా ఈ 7వ నెల ఏం మాకు చెప్పాలనుకుంటున్నారు, ఎలాగున మీరు మమ్మల్ని దర్శించాలనుకుంటున్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇది. ఇప్పటికే 6 వాగ్దానాలు మీకు జ్ఞాపకానికి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మొదటి నెలలో ఇదిగో మీ కార్యాలను నేను సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. 2వ నెలలో ఏమండి నా దీవెన మీకు కలిగేలాగా ఆజ్ఞాపిస్తానని చెప్పారు. 3వ నెలలో మేలు చెయ్యాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పారు. 4వ నెలలో నేను మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉంటాను, మీకు కాపుదల ఇస్తాను, ప్రొటెక్షన్ ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చారు. 5వ నెలలో మిమ్మల్ని స్థిరపరుస్తాను, కాస్త అటు భౌతికంగానైనా ఇటు ఆధ్యాత్మికంగానైనా స్థిరత లేని పరిస్థితుల్లో ఉంటున్నారు, మిమ్మల్ని స్థిరపరుస్తానని మనకు అభయం ఇచ్చారు. 6వ నెలలో ఇవన్నీ చేయడానికి మీ దగ్గరికి నేను ఆకాశవాహనుడై మీ వద్దకు వస్తానని చెప్పారు. హల్లెలూయా. ఇలా వాగ్దానాలన్నీ ఏమైపోవాలి? మన హృదయాలలో చెప్పండి, దాచుకోవాలి, ముద్రించుకోవాలన్నమాట. కాబట్టి చాలా ఖరీదైనవి. అసలు వాగ్దానం గురించి చెప్పాలనుకున్నాను, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వాగ్దానం అనేది 2 పేతురు 1:4 ప్రకారం జస్ట్ అలా నోట్ చేసుకుని తర్వాత ధ్యానం చేయండి. ఎక్కువగా వివరించకుండా జస్ట్ జ్ఞాపకం చేస్తాను. అసలు వాగ్దానం అంటే ఈరోజు చాలామందికి వాగ్దానమును గూర్చిన అవగాహన లేదు. ఏదో వాగ్దానం అంటారు, ఏమండి కూడిక అంటారు, వెళ్ళాలా వినాలా అవసరమా అనే ఆలోచన కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నారు. వాగ్దానం గురించి దేవుని వాక్యం ఇలా చెప్తుంది. 2 పేతురు 1:4 ప్రకారం వాగ్దానములు ఏమండి ఎలాంటివో మీరు తర్వాత క్లియర్గా చదువుకోండి, పెద్ద వచనం కనుక అది కలిపి ఉంటాయి. ఏమండి వాగ్దానములు ఎలాంటివి అని అంటే 2 మాటలు అక్కడ ఉన్నాయి. 1 అమూల్యమైనవి, 2 అత్యధికమైనవి. వాగ్దానములు ఎలాంటివి చెప్పండి? అమూల్యమైనవి. అమూల్యమైనవి అనంటే చాలా ఖరీదు, చాలా విలువైనవి. ఈరోజు చాలామందికి అర్థం కావడం లేదు, కానీ వాగ్దానం అనేది చాలా విలువైనటువంటిది. అది దేవుని నోట నుండి, దేవుని హృదయంలో నుండి వచ్చినటువంటి మాట అది. ఏమండి వాగ్దానం అనేది అమూల్యమైనది, 2 అత్యధికములు అన్నాడు. ఎలాంటిదట? అత్యధికమైనటువంటిది. ఏమండి ఈ అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను దేవుడు మనకి ఇస్తా ఉన్నారు, మనలను ప్రేమించి. ఎందుకు ఈ వాగ్దానాలు దేవుడు ఇవ్వాలి? వాగ్దానము దేని కొరకు అనంటే మరలా దానికి కూడా సమాధానం అక్కడే ఉంది. వాగ్దానములు దేని కొరకు అనంటే 1 ఈ లోక భ్రష్టత్వం నుండి మనము తప్పించబడడానికి. చెప్పండి, దేని నుండి తప్పించబడడానికి? లోక భ్రష్టత్వం అంటే లోకంలో ఏముందనమాట? భ్రష్టత్వం ఉంది. మనం ఉన్న ఈ లోకంలో ఆ భ్రష్టత్వం నుండి మనం తప్పించుకోవడానికి వాగ్దానాలు మనకేమవుతాయి? ఉపయోగపడతాయి. హల్లెలూయా. 2వ మాట ఏమిటి అని అంటే దేవ స్వభావములో మనం పాలివారం అవుతాం. ఈ వాగ్దానాలు మనం పొందుకోవడం ద్వారా, ఈ వాగ్దానములను కలిగి ఉండడం ద్వారా ఎవరి స్వభావంలో పాలివారం అవుతాం? దేవ స్వభావం. దేవ స్వభావం అంటే దేవుని స్వభావం. అంటే చూసారా, ఈ వాగ్దానములు మనలను దేవుని స్వభావములోనికి, దేవుని పోలికలలోనికి మనలను మారుస్తాయి. ఆమేన్ చెప్పండి అందరూ. చూసారు ఎంత ఏమండి ప్రయోజనం ఉందో. కాబట్టి వీటి యొక్క విశిష్టత, వీటి యొక్క ఆధిక్యత, ప్రాముఖ్యత ఎరిగిన వాళ్ళు ఏమండి ఆ వాగ్దానం, ఈ నెలలో దేవుడు నాకేదో చెప్పబోతా ఉన్నారు అని ఒక రకమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఆశ, పరితాపం ఉంటుంది అనమాట. కానీ మన వాళ్ళు మరి ప్రతి నెల దేవుని వాగ్దానాలు చెప్తా ఉంటున్నప్పుడు మరి చాలా తక్కువ సాక్ష్యాలు ఇక్కడ నేను వింటూ ఉంటాను చాలాసార్లు. వాటిని గురించి కూడా చాలామంది అంటే సాక్ష్యం ఇక్కడ చెప్పలేకపోతున్నారు. ఏమండి మరొక నెలలో అనంటే నేనేమనుకుంటున్నానంటే ఆ వాగ్దానమును మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. 1 వాగ్దానం స్వతంత్రించుకోలేదు, 2 ఎత్తిపట్టి ప్రార్థన చేయలేదు. ఈ 2 చేయలేదు కనుక వాగ్దానం యొక్క ప్రతిఫలాన్ని మీరు
పొందుకోలేదు కాబట్టి ఇక్కడ నిలబడి ఏం చేయలేకపోతున్నారు. కానీ అనపర్తిలోనైతే ఏమంటే అది చిన్న సంఘమైనా కాబట్టి అయినప్పటికీ చిన్న సహవాసమైనా కానీ ఏమంటే నిజంగా నేను మరొక నెలలోనికి అడుగు పెట్టినప్పుడు మొదటి ఆదివారపు ప్రభు బల్లారాధనలో ఎక్కువ మంది చెప్పే సాక్ష్యాలు దేని గురించానంటే ఈ వాగ్దానం గురించే. హల్లెలూయా. చాలామంది నాకు నేను సంతోషపడతా ఉంటాను. ఇక్కడ తక్కువగా వినపడతాయి, 1, 2 అవి కూడా వినపడవు కొన్నిసార్లు. కానీ అక్కడ చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ వాగ్దానమును చక్కగా వాళ్ళు శ్రద్ధగా వింటారు. ఏమంటే విశ్వాసముతో దానిని స్వతంత్రించుకుంటారు. నెలంతా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తారు. ఆ వాగ్దానం నెరవేర్పు ఆ నెలలో పొందుకుని మరొక నెలలో ప్రవేశించినప్పుడు ఇదిగో నిజమేనండి పాస్టర్ గారు, దేవుడు మీలో నుండి మాట్లాడినట్లుగా ఈ నెల దేవుడు చెప్పినట్లుగా ఇదిగో మాకు ఈ విధంగా సహాయం చేశారు, ఈ విధంగా అని ఆ వాగ్దానానికి తగ్గట్లుగా వారు జీవితంలో అనుభవించిన ఆ అనుభవ సాక్ష్యాన్ని చెప్పి అక్కడ యేసయ్య నామాన్ని మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టివారిగా మీరు ఉండాలి, మనం ఉండాలి. నిజంగా ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఆసక్తి ఉంటే మరి ఎందుకు ఏమన్నా ఇంత తక్కువగా మనం ఇక్కడ ఉంటాం? అసలు యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్నటువంటి బిడలందరూ కూడా పొలమును వస్తారు. కానీ వాగ్దానమును గూర్చిన అంటే దేవుని మాటను గూర్చిన ఆసక్తి చాలామందికి లేదనుకుంటారు. ఏముందలే చెప్తారు కదా, తర్వాత అయినా తెలుస్తుంది కదా, విందాములే అనేటువంటిది లేదు. ఈ మొదటి నెలలోనే గడిచిన దినాలన్నీ, గడిచిన ఏమండి మరి మాసాలన్నీ, గత నెలంతా దేవుడు నన్ను కాపాడాడు. మరొక నూతన మాసాన్ని, నూతన దినాన్ని దేవుడిచ్చాడు. ప్రభువును స్తుతించే అవకాశం, ఆయన మాట, ఆయన మెల్లని స్వరమును విని ఆ ధన్యత దేవుడిస్తున్నాడు. దానిని సద్వినియోగం చేసుకుందామనేటువంటి ఆ తృష్ణ, ఆసక్తి ఎంతమంది కలిగి ఉంటున్నారు? అందుకనే వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణమును మాత్రమే ఆయన తృప్తిపరుస్తారు. హల్లెలూయా. అదే ఆశ ఉంటేనే, మనసు ఉంటేనే చెప్పండి ఏమున్నదట కదా. కాబట్టి మనసు లేకుండా, ఆశ లేకుండా ఏమంటే దేవుడు కూడా చెప్పండి ఏమీ చేయలేడు. నీ హృదయంలో అది పుట్టాలి, ఆ తపన పుట్టాలి, ఆ తృష్ణ పుట్టాలి. నిజంగా మీరు అలా కలిగి రోజు కనుక వచ్చినట్లయితే నా దేవుడు తప్పకుండా మీ హృదయములను, మీ ప్రాణములను ఆయన తృప్తిపరచునుగాక, తెప్పరిల్ల చేయునుగాక. రండి ఈ దినపు వాగ్దానములోనికి. ఈ జూలై మాసానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 2వ వాక్యం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం చక్కగా స్పష్టంగా చదవండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ జూలై మాసానికి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. నా వెనకాలందరి మాట చెప్పండి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పండి ఆ మాట కాస్త. ఇదిగో ఈ నెలలో దేవుడు మీతో చెప్తున్నారు అన్నట్లుగా చెప్పండి. చెప్పారా? గుసగుసలాడారా? దేవుడు ఈ జూలై మాసానికి ఇచ్చిన ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు అని వివరాల్లోనికి వెళితే, అప్పటికి అబ్రాహాము 99 ఏండ్ల వాడై ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి అబ్రాహాం గారికి? 99. అంటే 1 తక్కువ 100 సంవత్సరాలు ప్రాయములో ఉన్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే వృద్ధాప్య దశకు వచ్చేసినటువంటి అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై, ఎలాగునా సర్వశక్తి కలిగిన దేవుడుగా, ఏ దేవుడుగా? సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్పిన మాట, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. మీరు అనుకోవచ్చు అది అబ్రహాం గారికి కదండి, మరి మనకు ఎలా వర్తిస్తుందండి, అది మనకు ఎలాగండి అనే ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ నేనేమంటానంటే, అది అబ్రహాముకే దేవుడిచ్చాడు, కాదనడం లేదు. అబ్రహాముకి వాగ్దానమును దేవుడు ఇచ్చాడు,
వాగ్దానమును ఆయన జీవితంలో నెరవేర్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము కూడా ధ్యానం చేస్తున్నాం గనక, మనము కూడా చదువుతున్నాం గనక, ఇందులో రాయబడి ఉన్నటువంటి మాటలు ఏమండి అవి మనతో దేవుడు మాట్లాడడానికే ఆయన అనుగ్రహింప చేశారు గనక, ఏమండి మనం కూడా అబ్రహాముకి వాగ్దానం చేసావంట నాయన, ఆయన్ని అలాగున అభివృద్ధి చేసావట, అలా నా జీవితంలో కూడా చెయ్యని విశ్వాసం మనం కూడా చూపిస్తే తప్పకుండా ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలము ఆయనకు ఒక్కడికే కాదు, నమ్మిన వాళ్ళకి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏమండి ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానంలో ఏమంటున్నాడంటే, అత్యధికముగా నిన్నేం చేస్తాను, అభివృద్ధి పొందింపజేస్తాను. ఈ వాగ్దానములో చాలా కీలకమైన లేక ప్రాముఖ్యమైన ఏమండి ఈ మాసములో దేవుడు మనందరితో చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటి అని అంటే, మిమ్మల్ని అభివృద్ధి పొందింపజేస్తాను అంటున్నారు. ఏం చేస్తారట? అభివృద్ధి పొందింపజేస్తాను. అభివృద్ధి అనేటువంటిది ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఆశించేది, ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది. ఏమండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని గురించి ఆలోచించండి. ఏమండి నాకు ఎటువంటి అభివృద్ధి వద్దండి, ఎటువంటి ఏమండి వృద్ధి అనేటువంటిది నా జీవితంలో అవసరం లేదు, నాకు అక్కర్లేదు అనేటువంటి వాళ్ళు ఏమండి ఎవరైనా ఉంటారా? ఏమండి ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారన్నమాట, అది ఏ రంగమైనా, అది ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ స్థితి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించేటువంటిది ఏమిటి అని అంటే, ఏమవ్వాలి? అభివృద్ధి చెంద. ఉదాహరణకి పుట్టినటువంటి బిడ్డ ఏమండి ఆ తల్లి లేక తండ్రి ఏం కోరుకుంటారు అని అంటే, ఆ బిడ్డ రోజు రోజుకి ఏమవ్వాలన్నమాట, ఎదగాలి, వృద్ధి చెందడం. ఏమంటే అవయవాల్లో మార్పు వస్తూ ఉంటుంది, అది రావాలి. రాకుండా వాడు అలాగే మరుగుజ్జుగానే ఏమంటే ఉంటే ఆ తల్లిదండ్రులకు చాలా వేదన కదా. అంటే పుట్టినటువంటి బిడ్డ వయసులో చెప్పండి ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. ఏమండి ఆ పుట్టినటువంటి బిడ్డ చక్కగా తీసుకుని వెళ్ళి ఏమండి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పి ఒక స్కూల్లో వాడిని గనక ఏమండి జాయిన్ చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో ఏం కోరుకుంటారు అని అంటే, చదువులో ఏమవ్వాలి? రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. ఏమండి ఎల్కేజీ నుండి ఎక్కడికి రావాలి? యూకేజీకి రావాలి. యూకేజీ నుండి ఎక్కడికి రావాలి? ఫస్ట్ క్లాస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారే కానీ, వద్దని బాబు మా ఓడిని 5వ తరగతి నుంచి తీసేసి మళ్ళా నర్సరీలో వేసేయండి అని ఎవరైనా అంటారా? అనరు కదా. అంటే అది చదువు విషయంలో కావచ్చు, ఏమంటే అది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే, ఒక వ్యక్తి వ్యాపారం పెట్టారు కొత్తగా. వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తి అది చింతపండు వ్యాపారమా, అది మరొకటి ఏదైనా చిన్నదా పెద్దదనేటువంటిది కాదు. ఆ పెట్టినటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడు అని అంటే, మాట్లాడరే అమ్మా, ఏమండి ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, ఆమె ఏమండి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క సాక్ష్యం చెప్తూ ఉంటారు. నిన్న కూడా ఒకటి చెప్పారనమాట, పాస్టర్ గారు నేను ఒక బేలు అంటే చీరలు అమ్ముతూ ఉంటారనమాట, చీరల వ్యాపారం. ఏమండి 120 చీరలు ఎన్నోనటండి, 150 120 ఏమండి సకానికి సగం 70-80 చీరలు అయిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైపోయినాయి అండి? 70-80 చీరలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి ఆ చిన్న వ్యాపారంలో ఎప్పుడైతే అవి చక్కగా సేల్ అవుతున్నాయో ఆమెకి ఏం కలుగుతూ ఉంది? మాట్లాడతలేదు ఎవరుని. మీరు కూడా ప్రారంభిస్తారు ఒకవేళ, బోల్డన్ని ఉన్నాయి ఇక్కడ. ఎందుకు వచ్చింది అంటే, ఇలాగున ఏదైనప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పనిలో చెప్పండి ఏం చూస్తున్నప్పుడు? అభివృద్ధి చూస్తున్నప్పుడు ఏమంటే ఒక రకమైనటువంటి సంతోషం, ఒక రకమైనటువంటి ఆనందం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఇలాగున అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఆఖరికి దైవ సేవకులంగా ఏమంటే మేము కూడా కోరుకునేది, ఆశించేది ఏమిటి అనంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి యొక్క సంఘం ఏదైతే ఉందో ఈ సంఘము కూడా చెప్పండి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలు చెప్పండి ఏం చేయబడాలి? రక్షించబడాలి, సంఘములోనికి చేర్చబడాలి, శిష్యులుగా మార్చబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, దేవుని నామం కదా. ఇలాగున
ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పాను ఆలోచన చేయండి. చంటి పిల్లోడి దగ్గర నుంచి నా దాకా చెప్పుకుంటూ వచ్చాను. ఇలాగున ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కోరుకుంటారు, ప్రతి ఒక్కరూ అభివృద్ధిని ఆశిస్తారు. మనం ఇక వాక్య లేఖనాలలోనికి వెళితే దేవుని ఉద్దేశం కూడా ఏమనుకుంటున్నారు మీరు? దేవుని ఉద్దేశం ఏమనుకుంటున్నారు? దేవుని హృదయంలో కలిగిన ఆలోచన కూడా ఏంటో చెప్పనా? ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళతో మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి చాలు ఏం పొంది? అభివృద్ధి పొంది. అంటే దేవుడు తన చేతితో ఏమంటే తన పోలికలో తన రూపంలో చేసుకున్న ఆదాము అవ్వలు కూడా చెప్పండి ఏమవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు? మీరు మాట్లాడుతూ ఉండాలి. అభివృద్ధి పొందాలి అంటే అది దేవుని ఏమండి తాపత్రయం కూడా, అది దేవుని ఉద్దేశం కూడా. అంతేగాని మీరు నేను నా చేతులతో చేశాను, నా పోలికలో చేశాను, మీరు అలా ఉండండి అని అంటలేదు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి అని దేవుడు వారికి ఏమండి ఆశీర్వాదపు వచనాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే రెండవదిగా చూస్తే ఆ తర్వాత పరిస్థితులు మనకు తెలుసు ఏమైందో. నోవహు తరానికి వచ్చేసేటప్పటికి భయంకరమైన జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంతో అందరూ కూడా నాశనం అయిపోయారు. ఆ వివరాలన్నీ మనం చూస్తాం. కానీ ఆ జలప్రళయం తర్వాత ఏమండి ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని చూడండి. అంటే అంతకుముందు ఏమండి మరి ఆదిలో ఆదాము అవ్వలను చేసినప్పుడు వాళ్ళు ఏం చెందాలని దేవుడు కోరుకున్నారు? అభివృద్ధి. ఇప్పుడు మధ్యలో దేవుని మాట వినలేదు. దేవుడు నోవహు ద్వారా కట్టించినటువంటి ఓడలోనికి ఎవరు రాలేదు. ఏమండి జలప్రళయంతో అందరూ ఏమయ్యారు? కొట్టుకుపోయారు. కానీ దేవుని మాట వినిన విధేయత చూపిన నోవహు యొక్క కుటుంబం మాత్రమే చక్కగా క్షేమంగా రక్షించబడి బయటకు వచ్చారు. మరలా వాళ్ళ నుండి ఒక నూతన ప్రారంభం వాళ్ళ దగ్గర నుంచి కలిగింది. మరలా వాళ్ళతో కూడా దేవుడు చెప్తున్నది ఏంటంటే, నోవహు నీవు నీ కుమారులు నీ కుటుంబం ఏమవ్వాలి అని అంటే అభివృద్ధి చెందాలి. చూసారా దేవుని మనసు ఎలా ఉందో. ఇక మూడవ దగ్గరగా మనం వచ్చేసాం. ఇక్కడ మూడవదిగా మనం అబ్రహామును చూసాం. అబ్రహాముతో కూడా దేవుడు ఏమంటున్నాడు? 99 సంవత్సరాల ప్రాయములో ఉన్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నిన్ను ఏం చేస్తాను? అత్యధికముగా అభివృద్ధి పొందింపజేస్తాను. ఇక్కడ మనం ఇలాగా లేఖనాలు ఆలోచన చేసుకుంటూ వెళుతుంటే మధ్యలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కానీ నూతన నిబంధనలు ఒక మాట చెప్పి నేను నా భాగంలోనికి ఏమండి దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దాన సందేశం యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా అసలైనటువంటి ఏమండి ఆ యొక్క కోణంలోనికి మనము వద్దాం. ఒకసారి ఈ మాట కూడా చదవండి. పౌలు తిమోతితో ఏమంటున్నారో చదవండి ఒకసారి. 1 తిమోతి, పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఈ మాట చెప్తున్నారు. 4:15 4:15 ఎవరో ఒకళ్ళు చదివితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, దెబ్బలాడుకున్నట్లుగా ఉంది మీరు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, నీ అభివృద్ధి మళ్ళీ మానేశారు. అయ్యో నేను తీసుకోలేదా? మీతో చాలా తంటగా ఉందన్నమాట. ఏమండి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. చాలు సరిపోతుంది. ఏమండి ఇక్కడ మీరు గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో ఈ మాట చెప్తున్నారు. ఏమనంటే, నాయనా తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏమంటున్నారండి? అంటే ఇక్కడ దైవజనుడు కోరిక, తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు యొక్క కోరిక ఏంటంటే, తన ఆత్మీయ కుమారుడు చెప్పండి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏమవ్వాలట? అది ఒకటి, మనం అభివృద్ధి చెందాలి. ఆ చెందిన అభివృద్ధి ఏమవ్వాలి? అది తేటగా కనబడితే అప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుంది?
అవునండి బాబు, నిజమే. దేవుని యందు వాళ్ళు చాలా విశ్వాసం ఉంచారండి, నమ్మిక ఉంచారండి, దేవుని మార్గాల్లో నడిచారండి, దేవుని వాక్యానికి దైవజనునికి విధేయత చూపించారు. ఒకప్పుడు ఎలా ఉండేవారండి? ఒకప్పుడు పాపం వాళ్ళు ఉండడానికి కూడా ఏమి లేదు, గృహం లేదు, తినడానికి సరైనటువంటి ఆహారం లేదు, మంచి బట్ట కట్టిన పరిస్థితి కాదండి. కానీ ఈ రోజునాడు చాలా చక్కగా వాళ్ళు అన్ని రీతులుగా బాగున్నారు అని అంటే ఇప్పుడు అభివృద్ధి ఏమైంది? తేటగా కనబడుతుంది. హల్లెలూయా. చెప్పండి, మీ అభివృద్ధి కనబడుతుందా లేదా? మరి కనబడినప్పుడు అది చూసినటువంటి అన్యులైనా, మీ బంధువులైనా, స్నేహితులైనా మీతో ఈ మాట చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. కొన్నిసార్లు చెప్పారు కదా, అవును ఎలా ఉండేవారమ్మా, అవునండి బాబు, మేము ఆ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత, ఇదిగో మా స్థితిగతులు, మా పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు. ఒకప్పుడు మేము చాలా అవస్థలు పడేవాళ్ళం, ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే ఈరోజు మనం అభివృద్ధి చెందడమే కాదు, ఆ అభివృద్ధి అందరికీ కూడా ఏమవ్వాలి? కనబడాలి. అప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది, అనేకుల యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. అవును, వారిని అభివృద్ధి చేసినటువంటి దేవుడు నన్నును కూడా అభివృద్ధి చేస్తాడు. వాళ్ళను దీవించిన దేవుడు నన్ను కూడా, వాళ్ళ స్థితిగతులు మార్చిన దేవుడు నన్ను కూడా, వాళ్ళను బాగు చేసిన దేవుడు నన్ను కూడా అని నీ చెంగు పట్టుకుని వాళ్ళు వస్తారు. హల్లెలూయా. అది రావాలంటే దేవుని పిల్లలంగా మనమందరము, మీరందరూ కూడా ఏమవ్వాలి? అది అంటే 4 మాటలు చెప్పాను నేను. ఆది కాండం దగ్గర నుంచి నూతన నిబంధన దాకా తీసుకొచ్చాను. మధ్యలో ఇంకా బోళ్ళన్నీ విడిచిపెట్టాను సమయాన్ని బట్టి. దేవుని ఉద్దేశం ఆదిలో ఏంటి అని అంటే, ఆదాము అవలేమవ్వాలి? చెందాలి. రెండవది, నోవాహు అతని కుటుంబం అభివృద్ధి చెందాలి. దేవుని మనసు అది. మూడవది, అబ్రహాముతో నువ్వు అభివృద్ధి చెందుతావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నాలుగవదిగా పౌలు తిమోతితో, నాయనా నీవు నీ అభివృద్ధి అందరికీ ఏమవ్వాలి? దీన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం మనము అభివృద్ధి చెందడం, మనము వర్ధిల్లడం, అది దేవునికి కూడా చాలా ఇష్టం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం అభివృద్ధి చెందడం కొంతమందికి కష్టం, మనము దీవించబడడం, వర్ధిల్లడము కొంతమందికి కుళ్ళు, కొంతమందికి ఇలాంటివి ఉంటాయి కదా, కొంతమంది ఉంటాయి ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి వారు కూడా ఉండొచ్చు. బైబిల్లో కూడా పరిస్థితులు ఉన్నాయి. కానీ నేనంటాను, ఎవరికైనా కష్టంగా ఉండొచ్చేమో, ఎవరికైనా ఇబ్బందిగా ఉండొచ్చేమో, ఎవరైనా అసూయ చెందొచ్చేమో, లేదు, మన ప్రభు మాత్రం మనం అభివృద్ధి చెందడం ద్వారా ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. దేవుని వాక్యంలో నుండి మనకున్నటువంటి టైంలో అన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పను, కానీ 2 భాగాలుగా ఈ వర్తమానం, ఈ వాగ్దాన సందేశం, ఈరోజు ఒక భాగాన్ని మనం వింటాం. తరువాయి భాగం, 2వ భాగం మనము ఆదివారపు ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క భాగాన్ని విని మనము వాగ్దాన సందేశం ద్వారా వచ్చే సంపూర్ణ ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు, ఇంతవరకు అభివృద్ధిని గురించి చెప్పాను కదా. పరిశుద్ధ గ్రంథములో కొన్ని రకాలైనటువంటి అభివృద్ధుల గురించి వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకముల అభివృద్ధుల గురించి రాయబడ్డాయి. దాని గురించి మొదటిగా జ్ఞాపకం చేస్తాను. తర్వాత 2వ భాగంలో అభివృద్ధికి కలిగే ఆటంకాలు ఏంటి, అభివృద్ధికి అవసరమైన వనరులు ఏంటి, లేక అవసరాలు ఏంటి అనే విషయాల్ని ఈ యొక్క సందేశంలో జ్ఞాపకం చేయాలని దేవుని ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. అన్ని విషయాలు ఇప్పుడు చెప్పక పోవచ్చు. సమయాన్ని బట్టి నేను కరెక్ట్గా టయాన్ని బట్టి ముగిస్తాను. మీరు ఎవరు కంగారు పడకండి. మీరు ఇప్పుడు బయటకు వెళదామన్నా కానీ ఎటువంటి ఛాన్సెస్ లేవు, అవకాశాలు లేవు. ఎందుకంటే వాతావరణము బయట చాలా, అందుకని ఆ వర్షం తగ్గే వరకు కూడా పరిశుద్ధాత్ముడు నడిపించిన కొలది వాక్యపు వర్షము చేత మనమందరము తడిసి ముద్దవుదాం. సరిగా చెప్పట్లేదు మరి మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని రకాల అభివృద్ధి. ఇది ఎన్నో నెల? 7వ నెల. అందుకని 7 రకాల అభివృద్ధుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయ్యి బాబోయ్,
ఏడా అని అనుకుంటున్నారేమో. 7 అనేది ఏ సంఖ్య చెప్పండి? అంటే ఈ 7వ నెలలో దేవుడు మనలందరినీ కూడా సంపూర్ణంగా అభివృద్ధి పదంలో ఆయన నడిపించబోతున్నారు. టకటక వివరించను, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఏమండి, నేను వెంటనే మరొక మాట దగ్గరికి వెళ్ళిపోతాను. మొట్టమొదటిది 7 రకాల అభివృద్ధుల గురించి దేవుని వాక్యం ఇలాగా చెప్తా ఉంది. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఏమండి ఎవరైనా చదవండి. నిర్గమ 1:21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చాలు. ఏమండి, నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథములో కొన్ని రకాల అభివృద్ధుల గురించి వ్రాయబడ్డాది. ఇవన్నీ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని కూడా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం కలిగి ఉండాలని కూడా మనకి ప్రతి ఒక్కరికి తపన ఉంటుంది. మొదటిది ఏమిటి అని అంటే వంశాభివృద్ధి. అనండి అందరూ ఒకసారి మాట, వంశాభివృద్ధి. ఇక్కడ మంత్రసానులు కనిపిస్తూ ఉన్నారు మనకి. ఈ మంత్రసానులట దేవునికి భయపడ్డారట. మంత్రసానులు ఎవరికి భయపడ్డారండి? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అలాగే ఏమండి ఆ రాజ్యంలో ఏమండి వాళ్ళని పరిపాలన చేస్తున్నటువంటి ఐగుప్తు ఏమండి రాజు ఫరో చక్రవర్తి ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అని అంటే వీళ్ళు రాజుకి కంటే అంటే ఫరో చక్రవర్తి కంటే ఎక్కువ ఎవరికి భయపడ్డారు అని అంటే దేవునికి భయపడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే రాజుగారు మాట కంటే ఎవరి మాట వీళ్ళు విన్నారనంటే దేవుడు. రాజుగారు ఏం చెప్పారు వీళ్ళకి? పుట్టినటువంటి బిడ్డల్ని కానుపు పీటల దగ్గరే చంపేయమని చెప్పాడు ఆయన. కానీ ఏమంటే వీళ్ళు ఏం చేశారట? పుట్టినటువంటి బిడ్డలలో అక్కడ ఆ వివరాలన్నీ కూడా రాయబడ్డాయి. మగవాణి అయితే చంపేయండి, ఆడదైతే బ్రతకనివ్వండి. అంటే మగవాళ్ళని ఏం చేయమన్నాడు రాజుగారు? చంపేయమన్నాడు. ఆడపిల్లల్ని ఏం చేయండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది మనకి? ఇప్పుడు యొక్క సమాజంలో ఉన్న పరిస్థితులను మనము చూస్తుంటున్నాం. ఇక్కడ ప్రియమైన మగవాడైన ఎడల ఏమండి వారిని చంపివేయండి, ఆడదైతే బ్రతికుండనివ్వండి అంటే వీళ్ళు ఏం చేశారట? ఎవరిని కూడా చంపకుండా ఏమండి బ్రతకనిచ్చారు. రాజుగారు విధించినటువంటి ఆజ్ఞ ఏమండి ఆయన చెప్పాడనంటే ఖచ్చితంగా ఏం చేయాలి? చేయాల్సిందే. కానీ ఏమండి దేవుని యొక్క దృష్టిలో దేవుని ప్రణాళిక వేరేగా ఉంది. అక్కడ దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. ఏమండి మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎలా ఉండాలి? గొప్ప నాయకుడిగా ఉండాలి. కనుక ఏమండి ఆ విషయాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఏమండి రాజు మాట అయినా అంటే రాజుగారి మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి. అయినా రాజు మమ్మల్ని చంపినా పర్వాలేదు, దేవుని మాట విందాం అని ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడినందున దేవుడు వాళ్ళకి ఏమి కలుగు చేశాడట? ఇశ్రాయేలీలలో ఏమండి వీళ్ళ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా వంశం, ఈ మంత్రసానుల యొక్క వంశం వాళ్ళకంటే ఎక్కువ ఏమైపోయింది అని అంటే అభివృద్ధి అయిపోయింది. హల్లెలూయా. కొన్ని వంశాలు వృద్ధి చెందవు. కొన్ని వంశాలు కొంతమందితో ఏమైపోతూ ఉంటాయి? ఆగిపోతూ ఉంటాయి. ఏమండి ఒక్కొక్క కుటుంబాల్లో వంశ వృక్షం ఉంటుంది అనమాట. అలాగా నిజంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవాలని అంటే ఇంకా లిస్ట్ అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమండి లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు కొంతమంది. ఏమండి ఆ కుటుంబ సభ్యులే ఉంటారు ఒక 50 మంది. వంశం అనమాట. అంటే దేవుడు ఆ రీతిగా వాళ్ళని వృద్ధిపరచటం. వంశం అంటే పిల్లల తరములు చెప్పండి ఏమవ్వడం అనమాట? పిల్లల తరములు. మధ్యలో జనరేషన్స్ అంటారు. ఏమంటే ఆగిపోకుండా అంటే ఆ వంశాభివృద్ధిని కలుగు చేసేవాడు కూడా ఎవరు అని అంటే దేవుడే. ఈరోజు కొన్ని వంశాలు ఏమంటే కొంతమందితో ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటే వీళ్ళకి వంశాభివృద్ధిని కలుగజేశాడట. కాబట్టి మొట్టమొదటి అభివృద్ధి ఏమిటి అని అంటే వంశాభివృద్ధి. అది మీరు నోట్ చేసుకోండి. రెండవదిగా ఆర్థికాభివృద్ధి. ఆదికాండము 26వ అధ్యాయము 13-14 వచనాలు. ఆదికాండము 26 13-14. క్రమక్రమముగా
ఏమి చెందుతూ వచ్చాను? అభివృద్ధి చెందుతూ వచ్చాను. ఎలాగనంటే 14వ వచనంలో ఉంటుంది, అతడుకు గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ గమనించండి. రెండవది ఆర్థికాభివృద్ధి. ఎవరి జీవితంలో? ఇస్సాకు. వెంటనే ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చేసేయాలి, వాళ్ళ పిక్చర్ మనలోనికి వచ్చేసేయాలి, వాళ్ళ ఫోటో మన మైండ్లోనికి వచ్చేయాలన్నమాట. ఇస్సాకును దేవుడు ఆర్థికంగా ఏం చేశాడు? అది కూడా ఎలాగట? ఆర్థికంగా క్రమక్రమంగా. చెప్పండి ఎలాగండి? అది దేవుని యొక్క ఆశీర్వాదం. వింటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి పరిచే విధానం, దేవుడు ఒక వ్యక్తిని దీవించే విధానం ఎలా ఉంటుంది? అది ఈరోజు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒకేసారి ఏమవుతూ ఉంటారు అలాగా. ఒక్కసారిగానే చూడండి, ఒక్క వెలుగెలిగాడండి అంటారు. చూడండి, ఏం వెలిగాడంట? ఒక్క ఎలుగెలిగాడండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ బ్రిడ్జి మీద చూసినా, ఏ సెంటర్లో చూసినా అతని ఫ్లెక్స్లే, అతని ఫోటోలే, అతని విధానమే. ఏమయ్యాడు? ఒకసారిగానే ఒక్క ఎలుగెలిగాడట, మళ్ళీ ఏమైపోయాడట? ఆరిపోయాడట. చాలామంది అలాగే. ఈ ద్వారపూడిలో కూడా అలాగే నేను వచ్చినటువంటి 18 సంవత్సరాల్లో చాలామంది ఎలుగునోళ్ళు, మళ్ళీ ఏమైనోళ్ళు, ఆరిపోయినోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రియమైన దేవుని పేర్లు ఎందుకులేండి, మనకి ఎవరి కాళ్ళకి మీకు తెలుస్తాయి, మనసులో పెట్టుకోండి అంతే. మనం అన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితి, ఎలుగు ఎలగడం, ఆరిపోవడం, ఆ పరిస్థితులు ఉంటాయి. చక్రం తిప్పాడని అంటారు కొంతమంది. ఏం తిప్పాడట? ఓ చక్రం తిప్పాడులేండి బాబు అని అంటారు. అది అంటే అపవాది కూడా మనుషులను ఏం చేస్తూ ఉంటాడు అని అంటే ఒకేసారిగా ఈ మధ్యకాలంలో చాలా మంది వీటికి ఇదైపోతూ ఉన్నారు. ఆటలు ఏదో అని అంటే రకరకాల సెల్ ఫోన్లో వస్తుంటున్నాయనంట, రమ్మీ అని, ఇంకా రకరకాల గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారనమాట. ఇంకా అది చాలా టెన్షన్గా ఉంటుందటండి. మొన్న ఒక ఆయన ఎవరితో గుండు కూడా ఆగిపోయిందట, ఆట ఆడుతూ ఉంటాడు. ఎందుకంటే కోట్ల మీద ఉంటుందటండి, అది లక్షలు కాదు, కోట్ల మీద ఉంటుంది. అలాగా వెళితే ఒక కోటి పోతుంది, లేకపోతే ఏమవుతుంది? కోటి వస్తుంది. రావడమా పోవడమా అంటే ఇవన్నీ జిమిక్కులన్నీ ఎవరు కనిపెట్టినాయి? సైతానుగాడి. చెప్పండి, ఇవన్నీ ఎవరి అనమాట? ఈ రమ్మీలైనా, జిమ్మీలైనా, ఈ పరిస్థితులు, గేమ్స్ అయినా, ఇంకోటి అన్నీ కూడా ఎవరి అనమాట? సైతానుగాడు. అందుకని సాతానుగాడు అభివృద్ధి చేసే విధానాలు ఎలా ఉంటాయంటే ఒకేసారి అలా పేక మేడలాగా ఉంటుంది, కానీ ఒకేసారి ఏమైపోద్ది? జస్ట్ ఎలాంటి కూలిపోద్ది. కానీ దేవుడు అలా కాదు. ఒక వ్యక్తిని అభివృద్ధి పరిచే విధానం ఎలా ఉంటుందనంటే క్రమక్రమం, స్టెప్ బై స్టెప్, ఓ మెట్టు మీద మరో మెట్టు, ఓ మెట్టు మీద మరో మెట్టు, అలాగ ఎదిగినటువంటి ఆశీర్వదించబడిన ఆ వ్యక్తిని, ఆ అభివృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని చెప్పండి ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు, దానిని కదపలేరు కూడా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో అదే జరిగింది కదా. ఈయన అభివృద్ధి చెందుతూ ఉంటుంటే ఇతరులకు ఏం కలిగిందట? అసూయ వచ్చేది. ఈ అసూయతో ఏం చేసేవారు? అసూయ పరులు ఏదో చేస్తూ ఉంటారు, మట్టు కొట్టేవారు. ఈయన ఎక్కడ బావి దొవ్వునా ఈయన తవ్వేసి వచ్చేస్తే రాత్రి వెళ్ళిపోయి ఏం చేసేవారు? మట్టి వేసేవారు. సరేలే పోన్లే మట్టి ఎత్తేసారులే అని చెప్పి ఈయన మళ్ళీ పక్కన వేసేవాడు ఇంకో బోరు. మళ్ళీ అక్కడ ఏమైపోయేది? అద్భుతంగా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభివృద్ధి అలా ఉంటుందన్నమాట. ఆర్థికంగా కూడా ఏదో ఒకేసారిగా ఓ 10 లక్షలు దేవుడు నీకు ఇచ్చేస్తాడని కాదు. కొంతమందికి అలాగని చాలా బాధలు పడలేకపోతున్నామండి బాబు, తిప్పలు పడలేకపోతున్నామండి. దేవుడు ఎవరికీ తెలియకుండా మా ఇంట్లో ఒక 2 కోట్లు 3 కోట్లు వేసుకునే కోట్లు పెట్టేస్తే బాగున్నాడు బాబు, ఈ అప్పులన్నీ తీరిపోని ఒకేసారి వాళ్ళకి ఇచ్చేద్దామండి, ఎక్స్ట్రా కూడా ఇచ్చేద్దామండి. ఇలాంటి కలలు గంటూ ఉంటారు. ఏదైనా మూట దొరికితే బాగుండు, ఏదైనా అలాగే కొంతమందికి ఆలోచనలు ఉంటాయన్నమాట. కాబట్టి దేవుడు ఏదో అలాగా మనకేదో దొరికేలాగేదో చేస్తాడని కాదు. నువ్వు చేసుకునేటువంటిది చిన్న వ్యాపారమే కావచ్చు, నీ యొక్క పరిస్థితులు చిన్నగానే ఉండొచ్చు. వాటినే దేవుడు ఏం చేసి అభివృద్ధి పరిచి అనేకులు ప్రియమైన దేవుని బిడ్డలారా దీవించబడేటట్లుగా, లేక అనేకులు అవును ఇతడు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి అని ప్రభువుని గణపరిచేటట్లు ఆయన చేయగలడు. రెండవ అభివృద్ధి ఏమిటి అని అంటే ఆర్థిక అభివృద్ధి. చెప్పండి, ఏ అభివృద్ధి? అంటే ఆర్థిక అభివృద్ధి అంటే ఈయనకి ఏమున్నాయి?
గొర్రెలు, పశువులు, దాసులు, సమూహాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే మీరేమనొచ్చు, ఇదేంటంటే ఆర్థికంగా దేవుడు ఇవన్నీ ఇస్తాడా మనకి అని అంటే, ఆ రోజుల్లో వాళ్ళ ఆస్తి ఏంటి? అవే. ఏమండి, ఆ దినములలో వాళ్ళ ఆస్తి గొర్రెలు, పశువులు, ఆ సంపదలు అవి ఉంటే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అనమాట. ఈరోజు మనకున్న పరిస్థితిని బట్టి ఏమండి అలాగున్న మనం ఆర్థికంగా ఏది మనకే అవసరమో వాటినిచ్చి దేవుడు మనలను అభివృద్ధి పరుస్తారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదటి అభివృద్ధి ఏంటి? రెండవది, మూడవది చూడండి, క్షేమాభివృద్ధి. రూతు గ్రంథం 4:12. రూతు 4:12 స్పీడ్గా. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. చాలు, దీవిస్తున్నారు. వినాలి జాగ్రత్తగా. బోయాజుని పురజనులు దీవిస్తూ ఉన్నారు. ఏమండి, ఆ బోయాజుతో చెప్తున్నారు, బోయాజు నీవు ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. ఏం కలిగిన వాడవై? అంటే ఒక దీవెన వచనం బోయాజుకి ఇస్తున్నారు ఆ ప్రజలు. ఏమండి, పురజనులు బోయాజుతో పలికిన మాట ఇది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దాకా మనం వంశాభివృద్ధిని గురించి విన్నాం, ఆర్థిక అభివృద్ధి గురించి విన్నాం, ఇంకా తర్వాత కూడా కొన్ని అభివృద్ధుల గురించి చెప్తాను. ఎన్ని అభివృద్ధులు కలిగి ఉన్నా అన్నిటికి ఏం కావాలి? క్షేమాభివృద్ధి కావాలి. హల్లెలూయా. ఏ అభివృద్ధి అండి? క్షేమం లేకపోతే వెళ్ళిపోతావు, పక్క నుంచి వెళ్ళిపోతావు, నువ్వు ఎంత కష్టపడు. అందుకని చూడండి, మొక్కలు రెక్కలు చేసుకునండి మేము ఇదిగో ఇలాగ పెడతా ఉంటుంటే ఈడొచ్చి శుభ్రంగా ఏం చేస్తున్నాడండి అంటారు చూడండి. అంటే ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, కష్టార్జితం ఏమైపోతుంది అని అంటే వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళేది అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు కష్టపడ్డ కష్టార్జితానికైనా దేనికైనా దేవుడు ఏం కలగజేయాలి అని అంటే క్షేమాభివృద్ధి. ఆ క్షేమాభివృద్ధి కూడా దేవుడు ఏమన్నా మనకు కలిగిస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహము లేదు. నాలుగవది, యెషయా గ్రంథం 40:29. త్వరగా నేను వివరించకుండానే చెప్తాను. యెషయా పుస్తకము 40:29. సొమ్మసిల్లే వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. నెంబర్ 4, ఏమంటే నాలుగవదిగా బలాభివృద్ధి కలుగు చేసేవాడు. ఏ అభివృద్ధి అట? బలాభివృద్ధి. ఎవరికి? శక్తిహీనులకు. బలాభివృద్ధి ఎవరికి కావాలి అని అంటే శక్తిహీనులకు, బలహీనులకు. ఈరోజు ఈ స్వస్థత ప్రార్థనా కూడికలోనికి వచ్చి ఉన్నటువంటి నీవు ఏమండి, ఒకవేళ శారీరకంగా బలహీనురాలుగా ఉన్నావా? ఏమండి, ఆధ్యాత్మికంగా ఒకవేళ బలహీనపడిన పరిస్థితులలో ఉన్నావా? శారీరకంగానైనా మానసికంగానైనా ఆత్మీయంగానైనా ఏమంటే శక్తిహీనులకు ఆయన ఏం కలగజేస్తాడనంటే బలాభివృద్ధి. అంటే బలములోనే దేవుడు ఏమిస్తాడు? అభివృద్ధి. ఇది చాలామందికి అరుదుగా ఉంటుంది. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో దేవుని ద్వారా కలిగే బలాభివృద్ధిని పొందుకోలేకపోతున్నారు. బలాభివృద్ధి దేని ద్వారా పొందుకోవాలనుకుంటున్నారు? బాదం పప్పులు తినడం ద్వారా. ఇంకా చెప్పండి ఏమిటది? జీడిపప్పు తినడం ద్వారా. ఏమండి, ఇంకా కొంతమంది కరోనాలో మొత్తం ఏమంటే ఖాళీ చేశారు కదా. ఏమంటే ప్రేమ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పౌష్టిక సంబంధమైన ఏమంటే చక్కని వీటిని తినడం ద్వారా మనకేమొచ్చేస్తుంది అనుకుంటారు. కానీ నేనేమంటాను అని అంటే, నువ్వు ఎన్ని తిను ఏమంటే దేవుడు మనకి బలాభివృద్ధిని ఇవ్వకపోతే మనం ఎలా ఉండలేము. అది ఏలియా ఏమంటే చాలా గొప్పవాడైనా, ఏమంటే ఆకాశం నుండి అగ్నిని దించినటువంటి వాడు. ఏమండి, ఒక యెజబెలు రాణి బెదిరింపుకి ఎంత బలహీనుడైపోయాడు, ఎంత కృంగిపోయాడు. ప్రార్థన చేశాడు దేవుడికి. ఏంటా ప్రార్థన? ఇంత మట్టుకు చాలే ప్రభా, నా ప్రాణం తీసుకో. కొన్నిసార్లు మనం కూడా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చేస్తుంది కొంతమంది, ఎవరికైనా కానీ. ఆయన గారికి కూడా వచ్చేసింది. అప్పుడు వెంటనే దేవదూత వచ్చారట, పడుకున్న ఆయన లేపారట. ఏమండి, ఒక రొట్టె ముక్క తీసుకొచ్చారట. రొట్టె పెద్ద ఏమీ కాదు. ఆ రొట్టె ముక్క తీసుకొచ్చి తినమన్నారట. రొట్టె తిన్నాడట. అక్కడ నీళ్ల బుడ్డిలో ఉన్నటువంటి నీళ్లు తాగాడట. ఏమంటే అది తిన్నాడు, తాగాడు. తర్వాత దేవుడు ఆయన్ని
బలపరిచినప్పుడట 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి రొట్టె ముక్క ద్వారా అంత బలం వచ్చేస్తుందా? ఏమండి ఒక గ్లాసు నీళ్ళు తాగితే అంత బలం వచ్చేస్తుందా మామూలుగా? కానీ దేవుడు చెప్పండి ఆయనకి ఏం కలుగు చేశాడు? శక్తిహీనులకు. దేనిని బట్టి రోజు బలహీనమైపోతున్నావు? దేనిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఏంటి వీళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు వీళ్ళ జీవితాలు ఏమండి ఆనందకరంగా ఉంటాయి, ఎప్పుడు వాళ్ళని చూసి నేను ఏమండి కడుపు నిండా ఏమండి వాళ్ళని బట్టి ఏమండి ఆనందించగలుగుతానని చెప్పి దేనిని బట్టి? నీ బిడ్డలను గురించా, వారి భవిష్యత్తును గురించా, లేకపోతే నీకున్నటువంటి ఏమంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను గురించా, అనారోగ్య పరిస్థితుల గురించా, దేని గురించి నువ్వు కృంగిపోతున్నాడో తెలియదు. కానీ శక్తిహీనులకు దేవుడట ఏమి కలగజేస్తాడు అని అంటే బలాభివృద్ధి. హల్లెలూయా. ఇస్తాడు ఆయన. ఈ నెలలో ఇస్తానని చెప్పి వాగ్దానమే చెప్తుంటుంటే ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎందుకు అధైర్యపడాలి? ఆలోచన చేయండి. మొదటిది ఏ అభివృద్ధి? వంశాభివృద్ధి. రెండవది ఆర్థికాభివృద్ధి. మూడవది క్షేమాభివృద్ధి. నాలుగవది, ఐదవది సామెతలు 9:9 జ్ఞానాభివృద్ధి. చదవండి సామెతలు 9:9. జ్ఞానం కలిగిన వానికి ఉపదేశం చేస్తే జ్ఞానం నొందుతాడట. ఏంటి? నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. చాలు. ఏ అభివృద్ధి? జ్ఞానాభివృద్ధి. ఇది కూడా అందరికీ కోరుకునేది, ఇది కూడా అందరు ఆశించేది. చాలామంది తల్లిదండ్రులు ఏమండి వాళ్ళ పిల్లల విషయంలో అడిగేది ఏంటి అని అంటే, దేవుడు మా బిడ్డలకు ఏమి ఇవ్వాలండి? జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. అవును, బైబిల్ అదే చెప్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలట? అడగాలి. దేవుడు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కొంతమంది చూడండి పిల్లలు అస్సలు జ్ఞానము లేనటువంటి వారిగా ఉంటారు వాళ్ళని చూసినప్పుడు. కానీ వాళ్ళ గురించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అందుకనే ఎలా ఉండేవాడండి, ఎలా ఉండేదండి అమ్మాయి, అబ్బాయి ఏమి జ్ఞానం వచ్చేసింది, ఏమి తెలివితేటలు వచ్చేసినాయి అని అంటూ ఉంటారు. అంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఏదో ఏమంటే మనము మన ఏమంటే చదువుకున్నటువంటి దాన్ని బట్టో లేక వేరే వేరే శిక్షణలు మనము తీసుకోవడం బట్టో కాదు. కానీ ఏమంటే జ్ఞానాభివృద్ధి దేవుడే కలగజేస్తాడు. ఎందుకంటే ఆ సామెతల్లోనే ఉంటుంది. 8:14 దేవుడు ఏమన్నాడంటే జ్ఞానాధారమును నేనే అన్నాడు. 8:14. ఏ ఆధారం అంట? జ్ఞానాధారం ఆయనే. అంటే జ్ఞానానికి ఆధారం ఆయనే. కాబట్టి జ్ఞానాభివృద్ధి కలగజేస్తాడు నీకైనా నీ బిడ్డలకైనా ఎవరికైనా. ఇక 6వ దగ్గరికి వచ్చేసినట్లయితే హోషియా గ్రంథము 13:15. జస్ట్ నేను టచ్ చేస్తున్నాను అంతే, వివరించట్లేదు. లోపలికి వెళ్తే చాలా సమయం పడుతుంది. కానీ ఏమంటే వివరించకుండా ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోషియా 13:15. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. ఏ అభివృద్ధి? ఫలాభివృద్ధి. ఫలాభివృద్ధి అంటే ఫలించడం. అంటే ఈ ఫలాభివృద్ధిని కూడా ఎవరు కలగజేయాలి? దేవుడే. ఎఫ్రాయిం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఏమంటే 10 గోత్రములు. అంటే వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట ఇది. ఇదిగో ఎఫ్రాయిము ఏమి నొందుతాడు అని అంటే తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందుతాడు. అంటే ఫలాభివృద్ధిని ఏమంటే నొందింపజేసేవాడు కూడా ఆయనే. ఫలాభివృద్ధి అనేటువంటిది కేవలం ఫిజికల్గా మాత్రమే కాదండి, భౌతికంగా మాత్రమే కాదు, ఏమండి ఆత్మీయంగా కూడా ఏమండి మనలను ఫలాభివృద్ధి నొందింపజేస్తాడు ఆయన. భౌతికంగా ఏమండి కుటుంబ పరంగా ఏమండి ఫలించడమే ఆ ఫలములు కూడా దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఫలముల గురించి చూసినప్పుడు చాలా ఉన్నాయి. ఏమండి నీతి ఫలములు ఉన్నాయి, వెలుగు ఫలములు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. అందులో మరొకటి ఏమిటి అని అంటే శ్రేష్టమైనది ఆత్మ ఫలములు. చెప్పండి ఏ ఫలములు అంటే ఇప్పుడు భౌతికంగా మాత్రమే కాదు, ఏమండి ఆత్మ ఫలములను ఫలించేటి వారిగా మనకి ఆ అభివృద్ధిని కలగజేసేటువంటి వాడు ఆయనే. ఫలాభివృద్ధి ఏమంటే ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో కూడా నీవు వృద్ధి చెందేలాగా, మనం అభివృద్ధి చెందేలాగా మనలను చేయగలిగినటువంటి వాడు.
మరలా పైనుంచి వస్తారా? మొదటిది వంశాభివృద్ధి, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది జ్ఞానాభివృద్ధి, ఆరవది, చివరిది, ఏడవ మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఏడవ అభివృద్ధి ఏమిటి అని అంటే, మూడవ యోహానుకు రాసినటువంటి పత్రిక రెండవ వచనాన్ని కనుక చూస్తే, యోహాను రాసినటువంటి మూడవ పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. చివరిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమిటి అని అంటే, ఆత్మీయ అభివృద్ధి. ఏమండి ఆఖరిది ఏమండి చివరిది ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఆత్మీయ అభివృద్ధి. ఏ అభివృద్ధి? ఆత్మీయ. ఇక్కడ గాయుతో యోహాను గారు చెప్తున్నారు, పెద్ద అయిన యోహాను, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటున్నారు. ఏం వర్ధిల్లుచున్న ప్రకారం? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో కూడా ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అంటే ఈయన మొదటిగా గాయు ఎక్కడ వర్ధిల్లుతున్నాడు అని అంటే, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతున్నావు గనక అన్ని విషయాల్లోనూ నువ్వు వర్ధిల్లాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నానని ఇక్కడ పెద్ద అయినటువంటి యోహాను ప్రియుడైన గాయుతో చెప్తుంటున్నారు. అంటే ఇక ఏడవ రకం ఏమిటి అని అంటే, ఆత్మీయ అభివృద్ధి. ఏ అభివృద్ధి చెప్పండి? ఆధ్యాత్మిక అభివృద్ధి. నిజంగా ఈ ఏడవ రకమైనటువంటి ఆత్మీయ అభివృద్ధి మన జీవితాల్లో మనము కలిగి ఉంటే, అంటే ఆత్మలో గనక మనం వర్ధిల్లగలిగితే, ఇప్పుడు చెప్పిన పైన ఉన్న 6 విషయాల్లో కూడా ఏమంటే దేవుడు మనలను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. అంటే ఏడవ మాట ఆత్మీయ అభివృద్ధి. ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లాలని కోరుకుంటే, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనేటువంటి ఆ వైరాగ్యం, ఆ తపన మనము కలిగి ఉంటే, నా దేవుడు ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నిటిలో వంశాభివృద్ధి కానివ్వండి, ఆర్థికాభివృద్ధి కానివ్వండి, క్షేమాభివృద్ధి కానివ్వండి, బలాభివృద్ధి కానివ్వండి, జ్ఞానాభివృద్ధి కానివ్వండి, ఫలాభివృద్ధి కానివ్వండి, ఏ అభివృద్ధి అయినప్పటికీ నేను ఎలా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అత్యధికముగా ఈ విషయాలన్నిటిలోనూ మనలను అభివృద్ధి పొందించునుగాక. అయితే వీటన్నిటిలో మనం అభివృద్ధి చెందాలంటే ఎందులో మనం వర్ధిల్లాలన్నమాట? ఆత్మలో. అది స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఏమంటే వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలనేటువంటి ఆ మనస్సు లోపలుంటే నా దేవుడు ఆటోమేటిక్గా వీటన్నిటిలోనూ వర్ధిల్లింపజేస్తాడు. కానీ ఏది ముఖ్యం అసలు ఇందులో? ఏది ప్రయోజనం అంటే, ఇవన్నీ కాదని నేను అనడం లేదు, కానీ ఏది ముఖ్యమనంటే గనక ఆఖరిగా చెప్పినటువంటి ఏడవ ఆత్మీయ అభివృద్ధి. ఏ అభివృద్ధి చెప్పండి? ఈరోజు భౌతిక సంబంధమైన విషయాల పట్ల ఉన్న శ్రద్ధ చాలామందికి, ఈరోజు దేవుని బిడ్డలకి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఉండడం లేదు. భౌతిక సంబంధమైన విషయాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండడం లేదు. అందుకనే చాలామంది ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నారు. నిజంగా ఆధ్యాత్మికంగా నేను వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి చెందాలనేటువంటి తపన మనలో ఉంటే, నా దేవుడు అన్ని విషయాల్లో ఆటోమేటిక్గా మనల్ని ఏం చేస్తాడు? యేసయ్య కూడా అదే కదా చెప్తా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమి అని చింతపడకండి, విచారాలు పడకండి, మొదట నా రాజ్యం నా నీతి వెతకండి, మీకు కావలసినవన్నీ అన్నారు కదా. అలా ఈరోజు ఆత్మలో నేను వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా ఏమంటే ఒక మంచి పరిపక్వత చెందినటువంటి స్థాయికి వెళ్ళాలనేటువంటి తపన మనలో ఉంటే, తప్పకుండా అన్ని కోణాలలో, అన్ని రంగాలలో, అన్ని వైపుల నుండి నిన్నైనా, నీ బిడ్డలనైనా, నీ కుటుంబాన్నైనా నా దేవుడు నిశ్చయముగా ఈ జూలై మాసంలో దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి అభివృద్ధి పొందించునుగాక. కానీ ఈరోజు కొందరు దేవుల్లో ఎదగాలని ఉన్నది కానీ ఎదగలేకపోతున్నారు. దైవ సన్నిధికి రావాలనుకుంటారు, రాలేకపోతున్నారు. పాడాలనుకుంటారు, పాడలేకపోతున్నారు. ప్రార్థన చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఉంది లోపల ఏమంటే, అందుకని ఒక పాట ఉంది కదా, ఆశ అయితే ఉంది కానీ ఏం చేయలేకపోతున్నారట, అందుకోలేకపోతున్నారు. మరి అందుకోలేనప్పుడు ఏం చేయాలి? ప్రభువా నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు, ఎక్కించు.
నన్ను బలపరచు అని చెప్పి ఆయన అడగాలి కదా. కానీ ఈరోజు చాలామంది ఎదగాలని ఉన్నది, ఎదగలేకపోతున్నారు. ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోవడానికి ఏమండి చాలా కారణాలు ఉన్నాయి. అందుకని ఈ యొక్క సబ్జెక్ట్లో, ఈ అంశంలో నేను ప్రియమైన దేవుని బిడ్డ 2 భాగాలుగా చెప్పాలనుకున్నాను. మొదటిగా ఆల్రెడీ మనం ధ్యానం చేశాం. ఏమండి 7 రకాల అభివృద్ధుల గురించి మనం ఆలోచన చేశాం. ఇక 2వ భాగంలో నేను చెప్పబోయేది ఏమిటి అని అంటే, అభివృద్ధికి కలిగే ఆటంకాలు ఏంటి, అభివృద్ధి పొందాలనంటే అవసరాలు ఏంటి, అవి 2 చెప్పాలనుకున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి శారీరకంగా కొంతమందికి కలిగేటువంటి ఆలోచనలు ఎలా ఉంటున్నాయో వాటి గురించి చెప్పి మరలా 2వ భాగంలో ఏమంటే సంపూర్ణంగా మాటలు మనం విందాం. ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, అభివృద్ధి చెందలేకపోవడానికి, అభివృద్ధికి కలిగేటువంటి ఆటంకాల్లో ఏమంటే జనరల్గా కొందరు చెప్పేటువంటి వాటి గురించి చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, కానీ జనరల్గా చాలామంది ఎలాగెలా చెప్తూ ఉంటారు. అవి సాకులా, నెపాలా, మరొకట నాకు తెలియదు, కానీ వాటిని నేను మీ దాకా తీసుకొచ్చి నా మాటలు ముగిస్తాను. కొంతమంది, అయ్యా పాస్టర్ గారు నిజమేనండి, మీరు చెప్పేటట్లుగా మీరు వారంలో ఈ పలానా ప్రార్థనలు అంటున్నారు కదా, అన్ని ప్రార్థనలకి నేను కూడా వచ్చేయాలనుకుంటానండి. ఏమంటే పరిచర్యలో నేను చక్కగా ముందుకు వెళ్ళాలని నాకు ఉందండి. లేకపోతే దేవునిలో నేను కూడా చాలా చక్కగా మీరు చెప్తా ఉంటుంటే, అది ఏ విషయంలోనైనప్పటికీ కూడా, అది ప్రభు కొరకు ఏవైనా మంచి కార్యాలు చేసే విషయంలోనైనా, లేక దేవుడికి ఇచ్చే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నేను చాలా ముందుండాలని నాకు ఆశ ఉందండి. నేను అభివృద్ధి చెందాలనేటువంటి ఆరాటం నాలో ఉంది. కానీ నేను ముందుకెళ్ళిపోవడానికి ఇదిగో ఇవి కారణాలని చాలామంది చెప్తూ ఉంటారు. జనరల్గా చెప్పే వాటిల్లో మొట్టమొదటిగా ఆలోచన చేస్తే అనారోగ్యం. కొంతమంది ఏమంటూ ఉంటారనంటే, ఏమంటే అనారోగ్యం అంటే నాకు కలిగేటువంటి అనారోగ్యాన్ని బట్టి, ఈ అస్వస్థతను బట్టి నేనేమవ్వలేకపోతున్నాను, అన్ని ప్రార్థనలకి అటెండ్ అవ్వలేకపోతున్నాను, ప్రార్థనలో నేను మోకరించలేకపోతున్నాను, చప్పట్లు కొట్టలేకపోతున్నాను, ఇలా చాలామంది చెప్తా ఉంటారు. అంటే ఈరోజు వాళ్ళ అభివృద్ధి ఆత్మీయంగా చెందకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అనారోగ్యం అనుకుంటున్నారు. చాలామంది అనారోగ్యం అనుకుంటున్నారు. కానీ ఒక విషయం చెప్పనా, నువ్వు అనారోగ్యం అని చెప్పి నువ్వు ఆ అనారోగ్యం మీదే దృష్టి పెట్టుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏమంటే బలహీనతలతో ఉండి కూడా, ఇప్పుడు తిమోతి గురించి మనం ఇంత చదువుకున్నాం. ఆ తిమోతికి కూడా కడుపులో జబ్బు ఉందట. కడుపులో ఏముందండి? ఆయనకి జబ్బు ఉంది. ఏమంటే పౌలు గారు చాలా అద్భుతమైన పరిచర్య చేసిన ఆయనకు కూడా శరీరంలో ఏముందట? ముళ్ళుందట. అంటే ఆలోచన చేయండి. అంటే బలహీనతలతో ఉండి కూడా, శరీరంలో కొన్ని ఏమంటే రోగాలతో బాధపడుతూ కూడా వాళ్ళు దేవుని కొరకు ఏమంటే మనకంటే అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేశారు, ముందుకెళ్ళారు. అంటే వాళ్ళు దేని వైపు చూడలేదు, అదనమాట. ఈరోజు చాలామంది నిజంగానండి పాస్టర్ గారు, నేను రావాలనుకుంటున్నాను కానండి బాబు, మోకాళ్ళు పట్టేస్తున్నాయండి, లేకపోతే ఇంకోటి ఏదో, అసలు ఈ పట్టెత్తే అవన్నీ అవి వదిలేయడానికే కదా. అసలు యేసయ్య చెప్పిన మాట కూడా ఏంటి? రోగుల కొరకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను ఎవరి కోసం వచ్చాను? రోగుల కొరకే వచ్చాను. ఏమండి? కాబట్టి మన బలహీనతలన్నీ ఆయన ఏం చేశాడు? భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుద్ది, స్వస్థత ఇస్తాడు. ఏం చేయాలి? పొందాలంటే ఇంటి దగ్గర కూర్చుని, ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీటింగులు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంటి దగ్గర కూర్చుని సమయం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఆయన దగ్గరకు వస్తేనే చెప్పండి నువ్వేమవుతావు? స్వస్థత పొందుతావు కదా. కాబట్టి ఈరోజు కొంతమంది నేను ఆత్మీయంగా దేవుళ్ళలో ముందుకు వెళ్ళపోవడానికి ఇదిగోండి బాబు ఈ బలహీనత అండి, ఈ రోగం అండి అంటారు. ఏమంటే రోగమేమీ కాదు, జబ్బు వైపు, రోగం వైపు కాదు, దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడి వైపు చూడ. రెండవది ఆర్థిక పరిస్థితులు. కొంతమంది ఏమంటారనంటే ఫైనాన్షియల్గా మా పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి పాస్టర్ గారు. నిజంగా మీరు చెప్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ నెల భోజనాలు మేము పెట్టేసుకోవాలి, ప్రేమ విందు చేసేయాలి, ఏమంటే లేకపోతే అదిగో మందిరం పని చాలా పని ఉంది కాబట్టి ఏదో పక్కన ఏదో దాంట్లో ఏమండి నా పాత్ర ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఏమంటే ఆర్థికంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆర్థికంగా ఏమండి మేము ఏమండి అంత మంచి స్థితిలో లేం గనుక మేమేమి చేయలేకపోతున్నాం దేవుని కొరకు, లేక దేవుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఆర్థిక పరిస్థితులు అంటారు. మరి అలా అనుకుంటే
బైబిల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే మాసిదోనియా సంఘం ఉంది బైబిల్లో. ఏ సంఘం చెప్పండి? వాళ్ళు ఎవరట? మాసిదోనియా సంఘం ఎవరట? బిల్ గ్రేట్స్ కాదు వాళ్ళు, బడా బాబులు ఏమీ కాదు, చాలా డబ్బున్న కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఎవరు కాదు. మాసిదోనియా సంఘం వాళ్ళందరూ ఎవరు చెప్పండి? నిరుపేదలు. ఏ పేదలట? పేదలు కాదు, దాని ముందు మరలా తగిలిచ్చారనమాట. ఇది నిరుపేదలు అంటే పేదల కంటే ఇంకా తక్కువ. అలాంటి వాళ్ళే చెప్పండి, వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే విషయంలో వాళ్ళు బహుగా దాతృత్వం కలిగి ఉన్నారని రాయబడ్డది. హల్లెలూయా. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఈరోజు మీ సంగతి. కాబట్టి ఈరోజు ఎప్పుడు మనం వంకలు చూసుకోవడంగా, ఇంకా చెప్పాలంటే చాలా పరిస్థితులు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోవడానికి మా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవండి అంటున్నారు. లేదు, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచగలిగిన వాడు ఆయనే. రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనాన్ని మీకు ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఐశ్వర్యవంతుడైన దేవుడి వైపు చూడాలి తప్ప ఈరోజు మీకున్న అప్పుల వైపు కొంతమంది అలా అప్పులు చూసుకుంటారనమాట. ఒకసారి పుస్తకం పట్టిరా, వడ్డీ ఎలా పెరుగుతుంది అలా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు తెచ్చావు కాబట్టి చెప్పండి, వడ్డీ ఏమవుతూ ఉంటుందట? పాపం పెరిగినట్టు అది పెరుగుతూనే ఉంటుంది. ఎవరో కానీ చెప్తున్నారు, అయ్యో బాబు వడ్డీయే చాలానండి బాబు, గుండె దడదడ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనిషికట్ట రోగాలున్న పరిస్థితుల్లో వేరే విషయం, కానీ అప్పులు మాత్రం ఉంటే చెప్పండి ఏం పట్టదట. ఇంకా అసలు ఎందుకనంటే కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడతారు? అయ్యో అప్పులోడు వస్తాడనమాట. ఎప్పుడెత్తావు అంటున్నాడు. ఎక్కడ కల్లో కూడా కళ్ళు మూసుకుంటే అలాగనమాట కర్రట్టుకున్నట్లుగా ఆ మనిషి కనపడతా ఉంటుంది, ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో మీరు ఎవరి దగ్గర తెచ్చుకున్నారో వాళ్ళు కనపడుతుంది. అందుకని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక పరిస్థితులు ఎంత ఇదిగా ఉన్నా మీరు వాటి వైపు చూడకండి. ఆ రుణములను తీర్చగలిగిన, ఆ పరిస్థితులను మార్చగలిగిన సంపన్నుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడైన ఆయన వైపు చూడగలగాలి. హల్లెలూయా. తలుచుకుంటే ఎంతండి, బోళ్ళు మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మామూలు అప్పులు కాదు, మీకున్న అప్పులు కాదు, ఇలా కోట్ల రూపాయలు ఇదైపోయినటువంటి వాళ్ళు, ఇంకా ఆత్మహత్య చేసేసుకుందామని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. అక్కడ దేవుడు వాళ్ళని పట్టుకుని మాట్లాడి దర్శించి ఈరోజు ఆ బాధలన్నింటిలో నుంచి విడిపించడమే కాదు, ఈరోజు అనేక మందికి ప్రియమైన దేవుని బిడ్డలారు ఇచ్చేవారిగా, ఏది వడ్డీలకి తిప్పడం కాదు, మరలా దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలను నిజంగా ఆయన ఆశ్రయిస్తే ఎలా చేస్తాడట? అప్పులు చేసేవారిగా కాదు, ఇచ్చేవారిగా నేను చేస్తా. తీసుకెళ్ళండి, పర్లేదు, వాడుకోండి, ఉన్నప్పుడు ఇవ్వండి, పర్లేదు. మరి వడ్డీలు అలాంటివి ఏం అక్కర్లేదు, మీరు నమ్మకంగా మీరు అవసరతలకి. అందుకని దేవుని పిల్లలమైనటువంటి వారు కూడా దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఎవరైనా అవసరతలో ఉండి ఏదైనా సహాయం అడిగితే వెంటనే మన మంచి మనసుతో వాళ్ళని ఆదుకునేటువంటి వారిగా మనం ఉండగలగాలి. అంటే దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే పరిస్థితులను బట్టి, కాబట్టి ఆ గొప్ప మనస్సు కలిగి ఉండడం కూడా, అది కూడా మనకు ఆశీర్వాదమే. ఎందుకంటే నువ్వు తెచ్చుకునేలా కాకుండా ఇతరులకు ఇచ్చేలా దేవుడు నిన్ను ఉంచాడు గనక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మూడవ కొంతమంది చెప్పేటువంటి విధానం ఏంటనంటే కుటుంబ సమస్యలండి. ఈరోజు మేము అభివృద్ధి చెందలేకపోవడానికి ఒకటి అనారోగ్యం అయితే, రెండు ఆర్థిక ఇబ్బందులు అయితే, మూడవదిగా కుటుంబ సమస్యలు. ఈ కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను బట్టి, కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని బట్టి మేము ఆత్మీయంగా ఏమవ్వలేకపోతున్నాం? అభివృద్ధి చెందలేకపోతున్నాం, సరిగా మేము రాలేకపోతున్నాం, వచ్చిన సరిగా దేవుడి మాటలు వినలేకపోతున్నాం అని అంటున్నారు. కాబట్టి ఈరోజు నీ కుటుంబ సమస్యల మీద కూడా చెప్పండి, ఏం చేయకూడదు? దృష్టి పెట్టకూడదు. ఆ సమస్యలను కూడా పరిష్కరించగలిగిన వాడు ఎవరు చెప్పండి? ఎన్ని కుటుంబాలు లేవు, భార్యాభర్తలు ప్రియమైన దేవుని బిడ్డలారు దూరం అయిపోయి విడిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిన వాళ్ళని కూడా దేవుడు అద్భుతంగా కలిపిని మరలా ఈరోజు సంతోషంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు సమస్యల వైపు కాదు, ఈరోజు ఆత్మీయంగా చాలామంది అభివృద్ధి చెందలేకపోవడానికి కొంతమంది చెప్పే జనరల్ విషయాలు చెప్పాను నేను. కొంతమంది వాళ్ళు చెప్పేటువంటిది అనారోగ్యాలండి, ఆర్థిక పరిస్థితులండి, కుటుంబ సమస్యలండి, ఇవేమీ లేకపోతే మేమేం చేద్దాం అన్నమాట, ఆత్మీయంగా ఎంతో ఎదిగిపోదు.
ఎంతో అభివృద్ధి చెందేద్దాం. మీరు చెప్పక్కర్లేదు పాస్టర్ గారు, మేము చాలా పై స్థాయిలో ఉందాం అని అంటారు. నేనంటాను, ఏమండి, అవి ఉన్నాయని చెప్పి మనం ఆత్మీయంగా బలహీనపడ్డం కాదు. మనము అనారోగ్యం వైపు, ఆర్థిక పరిస్థితుల వైపు, కుటుంబ పరిస్థితుల వైపు కాదు, వాటన్నిటినీ సాల్వ్ చేయగలిగిన, పరిష్కరించగలిగిన, సమాధానం ఇవ్వగలిగిన యేసు వైపే మనము చూడాలి. అప్పుడు మనం ఆత్మీయంగా ఏమండి ఆటోమేటిక్గా ఏం చేస్తాం? అభివృద్ధి చెందుతాం. ఇక్కడ నా మాటలు అభివృద్ధికి ఆటంకాలు ఇవి. అభివృద్ధికి ఆటంకాలు. ఒకవేళ నీకు ఆటంకంగా అనారోగ్యమే ఉందా? ఆటంకంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా? ఏమండి కుటుంబ సమస్యలు ఆటంకంగా ఉన్నాయా? ఆత్మలో వర్ధిల్లలేకపోవడానికి ఈరోజు ప్రభుని అడుగు. ప్రభువా, ఇదిగో నా అనారోగ్యం నుండి నన్ను స్వస్థపరచు. ప్రభువా, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచు, నా కుటుంబ సమస్యలను పరిష్కరించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు పరిష్కరించి ఆత్మలో మనము అభివృద్ధి చెందేలాగా ప్రభువు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఇంకా అభివృద్ధికి ఆటంకాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు నేను చెప్పడం లేదు. రెండవ భాగంలో అభివృద్ధికి కలిగే ఆటంకాలు బైబిల్ ఏం చెప్తుందో ఆలోచన చేసి ఆటంకాలు, అవసరాలు రెండు కలిపి రెండవ భాగంలో మనము ధ్యానం చేద్దాం, మనం విందాం. దాని ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ నెల దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటో సరి బిగ్గరగా చెప్పండి. నిన్ను అత్యధికముగా. ఇది ఎవరు చెప్పిన మాట? ఏమండి, నరాలాడే మనిషి చెప్పే మాట కాదు ఇది. ఒక నరుడు కాదు, ఒక మానవుడు కాదు, ఒక మనిషి కాదు. ఏమండి, దేవుడే స్వయంగా. ఆయన కూడా ఎవరు అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడట. చెప్పండి, దేవుడు ఎల్షడాయిగా అబ్రహాముతో, అబ్రహామా, నిన్ను అత్యధికముగా ఏం చేస్తాను? అభివృద్ధి పొందింపజేస్తానన్నాడు. అన్నట్లుగానే దేవుడు అసలు అబ్రహాం ఏ స్థాయి అండి? అసలనే పరలోకంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి, ఈరోజు విశ్వాసులందరికీ ఆయన్ని దేవుడు తండ్రిగా చేశాడు. అలాగును నిన్ను కూడా చేస్తాడు. అలా వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని రకాల ఏమండి అభివృద్ధుల గురించి మనం ఆలోచన చేశాం. 7 రకాల అభివృద్ధుల గురించి చెప్పాను నేను. అయితే ఏమండి చిట్ట చివరిగా మనం ధ్యానం చేసిన అభివృద్ధి ఏంటి అని అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి. అంటే ఆత్మలో మనం వర్ధిల్లాలి అని కోరుకుంటే ఏమండి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఆధ్యాత్మికంగా దివాళా తీసి, ఆధ్యాత్మికంగా ఎదుగు బొదుగు లేకుండా, ఏమండి అరకొర ఏమండి భక్తి చేస్తూ, ఏమండి దేవుడు ఏమండి మమ్మల్ని వంశాభివృద్ధి దేవుడు చేసేయాలి, లేకపోతే బలాభివృద్ధిని చేయాలి, లేకపోతే అభివృద్ధిని ఈ అభివృద్ధిని ఇవ్వాలంటే ఎలాగా? ఆత్మలో మనం వర్ధిల్లడానికి ఇష్టపడదాం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ఏమండి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు భక్తుడైన యోహాను. కాబట్టి ప్రియమైన దైవ ఏమండి బిడ్డలారా, ఈ నెలలో దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిపోతున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లలేకపోవడానికి, ఎదగలేకపోవడానికి నీకేం ఆటంకంగా ఉన్నాయి? అనారోగ్యమా, ఆర్థిక పరిస్థితుల, కుటుంబ సమస్యల, వాటి వైపు చూడకు. వాటిని పరిష్కరించగలిగిన, సాల్వ్ చేయగలిగిన ఏమండి దేవుని వైపు చూడగలిగితే నిశ్చయముగా ఆత్మలో ఏమండి దేవుడు మనలను వర్ధిల్లింపజేసి అన్ని విషయములలో అత్యధికమైనటువంటి అభివృద్ధినిచ్చి అభివృద్ధి పదములో దేవుడు మనలను నడిపించబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.